ఫిబ్రవరి నెల 12 తారీఖు నాడు నైటు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఒక గుర్తు తెలియని వయసు 50 సంవత్సరాల వృద్ధురాలు రేపు చేయబడి మర్డర్ జరిగిందనే సమాచారం మేరకు వెంటనే అటు నేరస్థలాన్ని సందర్శించి తర్వాత ఆ డెడ్ బాడీని పరిశీలించి చూడగా ఆమె ఉయ్యాలవాడ చెందినటువంటి కావలి శాంతమ్మగా గుర్తించడం జరిగింది. తర్వాత ఆ కేసును అంటే ఆ మర్డర్ కానీ రేపు కానీ చేసిందనే వ్యక్తి ఎవరనేది మొదట్లో తెలియలేదు. తర్వాత ఎస్ఐ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో ఒక 2 టీంలను ఏర్పాటు చేసి సరౌండింగ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి కంటిన్యూగా ఒక వారం రోజులు సెర్చ్ చేసిన తర్వాత నియర్ బై ఉన్న కెమెరాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నేరస్థంలో కొన్ని లభ్యమైనటువంటి ఆధారాలతో సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఆధారాలతో పోల్చడంతో ఒక వ్యక్తిగా నిర్ధారించి తర్వాత అట్టి వ్యక్తిని గుర్తించడానికి గాను టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఫోటోలను కొంచెం మంచిగా కనిపించే విధంగా తయారు చేసి పోస్టర్లు తయారు చేసి మొదటగా అక్కడ ఉన్న సీసీ కెమెరా లభ్యమైన ఆధారాలు ఏంటంటే ఆ వ్యక్తి చెత్త కాగితాలు ఏర్పడిన వ్యక్తిలా ఉండడంతో మొదటగా అతను చెత్త కాగితాలు ఏర్పడిన వ్యక్తిగా భావించి కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు షాద్నగర్ కావచ్చు, జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, అచ్చంపేట, కల్లుర్తి పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ స్క్రాప్ దుకాణం ఓనర్లను విచారించి ఈ వ్యక్తి గురించి విచారణ చేయడం జరిగింది. ఆ విధంగా నెల రోజుల తర్వాత విచారించిన తర్వాత ఫోటోను ఆధారంగా ఈ వ్యక్తి గోవింద్ రాములు పాపగల్ అని తెలిసింది. వీళ్ళు 5 అన్నదమ్ముల నుండి 5 అన్నదమ్ములు చనిపోయిన తర్వాత అదేవిధంగా ఇతనికి పెళ్ళై పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళ భార్య కూడా 10 సంవత్సరాల క్రితం వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఒక దేశ కుమారుగా తిరుగుతూ చిట్ట కాగితాలు లేబర్ పని చేసుకుంటూ ఎక్కడ పోతే అక్కడ నిర్లగమన పడి వెళ్ళిపోతుందని తెలిసింది. అతనికి నిఘా పెట్టి గత 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే రీసెంట్గా నిన్న నెర్రలపల్లికి వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తాడూరు ఎస్ఐని పాపగల్ రీచని తెలవగానే ఇమీడియట్గా అక్కడికి పంపించేసి అట్టి వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా అట్టి వ్యక్తి ఇటు నేరాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇతనికి తన భార్య 10 సంవత్సరాల క్రితం తనను వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ విధంగా లేడీస్ మీద కొంచెం కోపం పెంచుకొని తను తాగకపోతే మంచి ఉంటాడు, తాగితే మాత్రం ఒక సైకోలాగా ఒక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆ తాగిన మైకంలోనే అట్టి ఆడమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ చేయడం జరుగుతుంది.